దేవుడు నిన్ను మెచ్చుకోలేకపోవడానికి కారణం ఏమిటి? దేవుడు నిన్ను దీవెనకరంగా మార్చలేకపోవడానికి కారణం ఏమిటి? నీ కాపురంలో తేడా ఉంది. అంటే ఆదివారం గుళ్ళో కాపురం, సోమవారం నుంచి శనివారం వరకు లోకానుసారమైన జీవితంలో కాపురం. భక్తి ఎరిగిన నీవు దైవ సన్నిధిలో కాపురం, బయటికి వెళ్ళాక ఆచార సిద్ధాంతాల్లో కాపురం. దైవ సంబంధంగా ఉంటున్నావు. ఈ మధ్య మరీ విపరీతమైన వచ్చే వారం అంతా పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు. వచ్చిన వాళ్ళల్లా ఒకటే మాట, అయ్యా 23వ తారీఖున పెట్టయ్యా, 24వ తారీఖున పెళ్లి పెట్టయ్యా. 23వ తారీఖున పెట్టుకొచ్చారు, నన్ను పెట్టమంటున్నారు. మళ్ళీ ఏదో రోజు పెళ్లి పెట్టాయనంటలా వాళ్ళు. అయ్యా అబ్బాయికి పెళ్లి చేయడానికి వచ్చాం, ఖాళీ చూసి ఒక రోజు పెట్టండి అంటలా. 23న పెట్టయ్యా. పైగా నాకేం చెప్తారో తెలుసా? మీరు బుధవారం ఖాళీగా ఉండరని, పలానా రోజున ఇబ్బందిగా ఉంటారని, ఖాళీగా ఉంటారని ఆ తారీఖు పెట్టారంట నా కోసం వాళ్ళు. అంటే ఎంత దారుణమైన మాటలు. నేను చెప్పాను, నాకు పగలైనా రాత్రైనా ఒకటే, పెళ్ళి ఎప్పుడు జరిగినా ఒకటే, పెళ్లికి వస్తాను కాబట్టి పలానా రోజు. అబ్బే ఆ రోజు మా వాళ్ళు ఎవరు రారండి. ఎందుకని? ఒకళ్ళేమో నీసు తినరని చెప్తారు, ఒకళ్ళేమో ఆ రోజున రారని. వీళ్ళంతా చెప్పేది ఏమిటంటే దేవుని యొక్క విచారణ చేయటం కంటే ముందు ఎక్కడ విచారణ చేస్తారు? పంచాంగం, అక్కడ విచారణ చేసి వస్తారు. ఏది ఏమైనా ఆ రోజు 24వ తారీఖు అయ్యా మీరు ఎట్టి పరిస్థితుల్లో రావాల్సిందే. అయ్యా ఫలానాలకు పెట్టాం, అయినా సరే మీరు వచ్చేనే మా పిల్లలకు దీవెన. కానీ తీరా అక్కడికి వెళతామా? వెళ్ళేటప్పటికి తతంగం అంతా అయిపోద్ది అక్కడ. నేను చెప్పాక పోయినసారి గృహప్రవేశం నన్ను పిలిస్తే అడతా పడతా తెల్లవారుదాం బయలుదేరేదోడికి నాకంటే ముందు ఆవు దూడ తిరిగిపోయింది అక్కడ.